వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రజని సాయి చంద్ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నిన్న ఇచ్చిన నివేదికను ఎట్లా చూస్తారు? కాళేశ్వరం పైన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే నివేదికను మీరు ఎట్లా చూస్తున్నారు? నేను కొత్తగా చూసేదేం లేదండి. తెలంగాణ ప్రజలు మొత్తం అది కుట్రగానే చూస్తున్నారు. ఆ కుట్ర ఈ రోజు చేసింది కాదు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తల నుంచి ఏదో ఒక రకమైన కుట్రలు, ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో పెద్ద ఎత్తున కుట్ర చేస్తారు. కాబట్టి ఈరోజు పంపులు ఆన్ చేయకుండా, ప్రజలకు నీరు అందించకుండా, వ్యవసాయంలో ఇబ్బంది పెడుతూ, పంటకి ఇబ్బంది పెడుతూ, కాళేశ్వరమే తప్పు అనే విధంగా చిత్రీకరించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును చూస్తున్నాం. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఏ రైతులు కూడా లబ్ధి పొందలేరు. సో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు తెలంగాణలో పంటలు పండలేవా? ఆ ప్రాంతమంతా రైతులందరూ పంటలు పండించలేరా? కేవలం ఎందుకు ఇంతగానో మధ్య చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు. కల్వకుంట్ల కుటుంబం ఎన్నో కోట్ల రూపాయలను సంపాదించుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. వాళ్ళ జేబుల డబ్బును తీసి ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, ఈరోజు మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా హరీష్ రావు గారు కావచ్చు, ఒకప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ గారు కావచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను ఒకటే అంటున్నా, రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో కాళేశ్వరం మీద అవగాహన ఉందా అని మేము అడుగుతున్నాం. ఉంటే మీరు ఎందుకు ఈనాటికి కూడా పంపులు ఆన్ చేసి వాటర్ ఇవ్వలేకపోతున్నారు అని మేము అడుగుతున్నాం. రెండవది, ఇదే 10 ఏళ్ల క్రితము మా తండ్రి గారు చనిపోతే తెలంగాణలో నీళ్లు లేకుండే కాళ్ళు కడుక్కోవడానికి కూడా అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరండి? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. మరి ఆనాడు అట్లున్న పరిస్థితికి ఈరోజు అడుగడుగున సాగునీరుకు నీళ్లు అందించే విప్లవాత్మకమైన మార్పు తెలంగాణలో ఎవరు తీసుకొచ్చిర్రు అంటే ఒక తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకొకటి, గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాల వాటా విషయంలో ఏ స్థాయిలో కొట్లాడినాము, అంతకుముందు తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది, వచ్చిన తర్వాత నీళ్ళ పరిస్థితి ఏంది, ఏ రకంగా సాగునీరు అంది, ఆయకట్టు పెరిగింది అనేది లెక్కలతో సహా వాళ్ళ దగ్గరనే ఉంది కదండి. సెక్రటేరియట్కి వెళ్ళి ఆ లెక్కలు తీయండి అని మేము చెప్తున్నాం. ఈరోజు మీకు పరిపాలన చేత కావట్లేదు, నీళ్ళ మీద అవగాహన లేదు, అసలు కాళేశ్వరం మీదనే అవగాహన లేదు, మీకు కనీసం వెళ్ళి పంపులు ఆన్ చేయడానికి కూడా చేత కావట్లేదు. మీ వైఫల్యం పెట్టుకొని చేసిన పరిపాలన అద్భుతంగా ఉండి నీటిని అందించిన కేసీఆర్ గారి పరిపాలన, కేసీఆర్ గారిని కాళేశ్వరం అంటే ఏమొస్తుంది అంటున్నాం. అంటే నిపుణులతో చర్చించకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. కేవలం కేసీఆర్ డైరెక్షన్లోనే ఈ నిర్మాణం జరిగింది కాబట్టి అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన క్రమంలో ఆడిటింగ్ లెక్కలతో సహా, సిడబ్ల్యూసి వచ్చిన ఆమోదాలతో సహా, ఏదైతే మినిస్టర్లు క్యాబినెట్ కూర్చొని మాట్లాడి ఆమోదించిన ప్రతి ఒక్క పేపర్ని ప్రజెంటేషన్ చేయడం జరిగింది. రేపు అసెంబ్లీలో కూడా వాటిని చూపించడం జరుగుతుంది. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ఎటువంటి క్యాబినెట్ సమావేశాలు జరగకుండానే ఆమోదాలు తెలుపుతున్నారా? మరి అది సాధ్యమవుతుందా? అందరం డిఫరెంట్ యంత్రాంగాల్లో పనిచేసి, అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన ఎవరమైనా సరే ఖచ్చితంగా సెంట్రల్ సిడబ్ల్యూసి ఉంటుంది, స్టేట్ కమిటీ ఉంటుంది, అధికారులు ఉంటారు, యంత్రాంగం ఉంటుంది, మంత్రులు ఉంటారు. అందరూ కూర్చున్నాక లెక్కలు వేసిన తర్వాత, దాన్ని ఓకే చేసిన తర్వాత, మెజార్టీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, సంతకాలు అయిన తర్వాతనే కదా అమల్లోకి వెళ్తాము. మరి మీరు ఎట్లా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో మాకు తెలియదు, వాళ్ళు ఎట్లా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో మాకు తెలియదు. కానీ లెక్కలతో సహా, సాక్ష్యాలతో సహా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, చూపిస్తున్నాం. మీరు 2 మాటలు స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, కానీ నిజం పేపర్ మీద ఉంటుంది కదా. ఆ పేపర్ మీ దగ్గరనే సెక్రటేరియట్లు ఉందో, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి అని చెప్తున్నాం. చివరిగా, అంటే ఇక్కడ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలు అనేక రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులను కట్టింది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి ఎందుకు వచ్చింది, ఏం అవసరం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటండి, మీరెందుకు తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ తీసుకురావడానికి చేత కాలేదని మేము అడుగుతున్నాం. అది మీ వైఫల్యమే కదా ఒకటి. రెండవది, ఈరోజు అత్యద్భుతంగా గొప్పగా కట్టినామని చెప్పుకుంటున్నాం. మీరు ఎస్ఎల్బీసీలో ఏం చేసిరండి? మొన్న ఏం జరిగింది? మీరు తవ్వడానికి వెళ్తే ఏం జరిగింది? 6 మంది చనిపోయిన పరిస్థితిని చూసాం కదా. మీకే చిత్తశుద్ధి ఉంటే అది సక్రమంగా నిర్వహించే వాళ్ళు కదా. ఆ ప్లానే రాంగ్ కదా. కాబట్టి మేము ఒకటి ఏమంటున్నామంటే, 3 సంవత్సరాల కాలంలో అతి తక్కువ టైంలో తెలంగాణలో నేను ఉన్నా లేకపోయినా, అధికారంతో సంబంధం లేకుండా
తెలంగాణ ఎడారిగా మారిన తెలంగాణకు నీళ్ళు అందించాలనే గొప్ప సంకల్పాన్ని పెట్టుకొని పనిచేసినాం. మేం చెప్పడం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ని చేసిన సీఎంగా చరిత్రలో ఉన్నారు. ఆ చరిత్రలో ఆ హిస్టరీని ఏదో ఒక బురద జల్లి చెడగొట్టే ప్రయత్నం మీరు ఎన్ని చేసినా కూడా అది హిస్టరీనే. ఓకే, రైట్. ఇది పరిస్థితి. కావాలనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా కక్షపూరిత రాజకీయాలు చేయడం అనేది జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కొంత అంటే కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి అంటే తెలంగాణకు వరప్రసాదమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.